వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అల్లకల్లోలం సృష్టిస్తున్న బుల్పోరై తుఫాన్. ఆయిల్ రిగ్ లో పనిచేస్తున్న 50 మంది సిబ్బందిని సురక్షితంగా కాపాడిన కోస్ట్ గార్డ్. ఏలూరులో దారుణం, యువతిపై యాసిడ్ దాడి. రైతులకు సంఖ్యలు వేయడంపై ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆగ్రహం. అధికారులపై కఠినమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్. మహబూబాబాద్ జిల్లాలో ఉద్రిక్తత. ప్రభుత్వ భూమిలో వెలసిన గుడిసెలను తొలగించిన అధికారులు. డీటెయిల్స్ చూస్తే అరేబియా సముద్రంలో ఏర్పడిన బిపోరై తుఫాను అల్లకల్లోలం సృష్టిస్తోంది. గంటకు 160 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. ఇలాంటి పరిస్థితిలో ఇండియన్ కోస్ట్ గార్డ్ సిబ్బంది సాహసం చేశారు. ద్వారకాలోని ఓఖా తీరానికి 40 కిలోమీటర్ల దూరంలోని ఓ ఆయిల్ రిగ్ లో పనిచేస్తున్న 50 మంది సిబ్బందిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. ఏలూరులో దారుణం చోటు చేసుకుంది. ఒంటరిగా బైక్ పై వెళ్తున్న ఓ మహిళ గుర్తు తెలియని 2 దుండగులు యాసిడ్ దాడి చేసి పరారయ్యారు. ఈ సంఘటన ఏలూరు జిల్లా నగరంలోని కలకలం రేపింది. ఏలూరు నగరానికి చెందిన ఎడ్ల ఫ్రాన్సికా అనే మహిళకు రాజమహేంద్రవరంకు చెందిన ఎలక్ట్రికల్ ఇంజనీర్ రామాంజనేయులతో 7 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి 5 ఏళ్ల పాప కూడా ఉంది. అయితే వీరిద్దరి మధ్య వచ్చిన మనస్పర్ధలు వల్ల వీరిద్దరూ విడిపోయి 2 ఏళ్లుగా ఫ్రాన్సికా ఏలూరులోని విద్యానగర్లో ఉంటుంది. స్థానికంగా ఉండే దంతాసుపత్రిలో రిసెప్షనిస్ట్ గా పనిచేస్తోంది. ఈ నేపథ్యంలో ఆమె ఆసుపత్రి నుంచి ఇంటికి వెళ్తుండగా 2 వ్యక్తులు యాసిడ్తో దాడి చేసి అక్కడి నుంచి పరారయ్యారు. దీంతో తీవ్రంగా గాయపడిన మహిళను వెంటనే చికిత్స నిమిత్తం హుటాహుటిన ఏలూరు జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న ఏలూరు రేంజ్ డీఐజీ అశోక్ కుమార్, ఎస్పీ మేరీ ప్రశాంతిలు ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాలిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. యాసిడ్ దాడి జరిగిన ప్రాంతాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ సందర్భంగా డీఐజీ అశోక్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ బాధితురాలి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, దాడికి గల కారణాలు పూర్తిగా తెలియరాలేదని, అన్ని కోణాల్లో విచారణ చేస్తున్నామని తెలిపారు. మెరుగైన వైద్య చికిత్స కోసం విజయవాడకు తరలిస్తున్నామన్నారు. సెక్యూరిటీ అటు నుంచి సార్ హాస్పిటల్ విజయవాడ షిఫ్ట్ చేశామండి. మా అక్క పేరు వై ఫ్రాన్సీనా. ఆవిడ మీద యాసిడ్ పోసారు. అది ఎలా జరిగిందంటే ఆవిడ డెంటల్ మెడికల్లో రిసెప్షన్గా పనిచేస్తారండి. ఆవిడ ఎప్పుడు కూడా 6కి వెళ్ళి 9కి ఒక 3-4 మంత్స్ నుంచి జాబ్ చేస్తున్నారు. 6కి వెళ్ళి 9కి వచ్చేస్తారండి ఆవిడ. అలాగే డైలీ 6కి వెళ్ళి 9కి వచ్చేస్తారు. ఇవాళ కూడా అలాగే వెళ్ళొస్తుంటే ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు 2 అక్కడ ఉండి మొహం మీద యాసిడ్ పోయడం జరిగింది. ఆ జరగడంతో ఆవిడ అలా ఇంటికి రావడంగానే గట్టిగా కేకలేసరికి మేము ఎవరా అని చెప్పి బయటకు వెళ్ళి చూసరికి మా అక్క మొహం మీద మొత్తం బాడీ అంతా యాసిడ్ పోసి జరగడం జరిగింది. అది చూసిన వెంటనే అంబులెన్స్ కోసం చూడుకోకుండా నేను బైక్ మీద తీసుకొని హాస్పిటల్కి రావడం జరిగింది. ఇది ఎవరు చేశారు ఏంటి అనేది మాకు కూడా తెలియదు. అనుమానాస్పదంగా అయితే మేము ఎవరిని ఏమి అనుకోవట్లేదు. అది మరి ఎవరు చేశారు ఏంటని 2 వ్యక్తులు మాత్రం వచ్చి చేయడం అనేది జరిగింది. ఆమె ఎప్పుడు కూడా బయటకు వెళ్ళడం చేయడం అలాంటివి ఏమీ లేదు. ఎప్పుడు ఇంట్లోనే ఉండేది. ఎవరితోనూ కూడా విభేదాలు గొడవలు అలాంటివి కూడా ఏమీ లేవు. ఇప్పుడు ఎక్కడ ఉంటారు? ఏలూరు శ్రీరామ్ నగర్లో ఉంటారు.
ప్రభుత్వ భూమి ఉంచుకొని రైతుల నుంచి భూమి లాక్కోవడం కరెక్ట్ కాదని రైతులకు సంకెళ్లు వేయడాన్ని ఖండిస్తున్నామని భువనగిరి పార్లమెంటు సభ్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ కేసీఆర్ సర్కార్పై కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రీజనల్ రింగ్ రోడ్డు కోసం కొన్ని మాసాలుగా భూములు తీసుకుంటున్నారని మండిపడ్డారు. భూసేకరణ పేరుతో బలహీన వర్గాలు, హరిజన, దళితుల భూములను బలవంతంగా తీసుకుంటున్నారని నిప్పులు చెరిగారు. గవర్నమెంట్ భూములు తీసుకోకుండా రైతుల దగ్గరున్న ఎకరం, 2 ఎకరాల భూమిని గుంజుకుంటున్నారని ఆరోపించారు. తాత ముత్తాతల నుంచి వారసత్వంగా వస్తున్న కొద్దిపాటి భూమి పొందుతున్న బాధతో, భూమి పోతోంది అన్న బాధతో భువనగిరి, రాయగిరి ఇంకా మిగిలిన గ్రామాల రైతులు పోరాటం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. శాంతియుతంగా ధర్నాలు, నిరసన కార్యక్రమాలు కొనసాగిస్తున్నారని, అయినా కొందరిని అరెస్ట్ చేసి జైలుకు పంపారని మండిపడ్డారు. భువనగిరి జిల్లా సెషన్స్ కోర్టు వారికి బెయిల్ మంజూరు చేసిందన్నారు. అయితే కోర్టుకు తీసుకొచ్చే క్రమంలో రాయగిరి రైతులకు బేడీలు వేశారని అన్నారు. ఇది చూసి కళ్లల్లో నీళ్లు తిరిగాయని కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. భువనగిరి పార్లమెంటు సభ్యునిగా బరువెక్కిన గుండెతో మాట్లాడుతున్నానని అన్నారు. ఇది మంచి పద్ధతి కాదని తెలిపారు. రైతుల కోసం అంతా చేస్తే ఇంత చేస్తున్నా అని చెప్పుకుంటున్న కేసీఆర్ దీనిపై ఏం సమాధానం చెప్తారన్నారు. రైతులకు సంకెళ్లు వేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నారు. దీనికి సంబంధించిన అధికారులపై కఠినమైన చర్యలు తీసుకోవాలని కోమటిరెడ్డి డిమాండ్ చేశారు. కేసును బేషరతుగా ఉపసంహరించుకోవాలన్నారు. అన్నదాతలకు సంకెళ్లు వేయడం రాష్ట్ర రైతాంగాన్ని అవమానించడమేనని తెలిపారు. గత కొన్ని మాసాలుగా త్రిబుల్-ఆర్ రీజనల్ రింగ్ రోడ్ పేరు మీద భువనగిరి ఇంకా తుర్కపల్లి నుంచి మొదలుపెట్టి ఈ రాయగిరి రైతులు భూసేకరణ పేరు మీద బలహీన వర్గాలు, బక్కపల్చిన రైతులు, హరిజనుల, దళితుల భూములు బలవంతంగా తీసుకుంటూ పక్క నుంచి ఫారెస్ట్ ల్యాండ్ కానీ గవర్నమెంట్ భూములను తీసుకోకుండా వాళ్ళు ఎన్ని ఉద్యమాలు చేసినా వాళ్ళకున్న ఎకరం, 2 ఎకరాలు గుంజుకుంటుంటే ఆ బాధతోని తాత ముత్తాతల క్రితం 1 ఎకరం పోతుందని చెప్పి బాధతోని వాళ్ళు ఉద్యమం చేస్తుంది, ధర్నాలు చేసి శాంతియుతంగా ధర్నా చేస్తుంటే అరెస్ట్ చేయడం, నల్గొండ జిల్లా జైలుకి పంపడం, ఇవాళ కోర్టుకు తీసుకొచ్చినప్పుడు భువనగిరికి రైతులకు బేడీలకు వేసిన వార్త చూసి నిజంగా కన్నీరు పెట్టుకున్నాం. ఇవాళ ప్రజలందరూ కూడా, తెలంగాణ ప్రజలు ఒక భువనగిరి పార్లమెంట్ సభ్యునిగా నిజంగా బరువెక్కిన గుండెలతో చెప్తున్నాం. కేసీఆర్ గారు, ఇది మంచి పద్ధతి కాదు. నీకు త్రిబుల్-ఆర్ రోడ్డు కావాలా, రైతులకు న్యాయమైన కోరిక కడితే నువ్వు రైతులకు సంఖ్యలు వేస్తావా? పొద్దున చేస్తే రైతుల కోసం ఇన్ని కోట్ల ప్రాజెక్టు కట్టినావు, అదే చెప్పి ఇది చెప్పి ఇలా బలహీన వర్గాలకు చెందిన రైతులు ఉద్యమాలు చేస్తుంటే నీ పోలీస్ డిపార్ట్మెంటు నువ్వు సంఖ్యలు వేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. దీనికి సంబంధించిన ఆఫీసర్లపై, బేడీలు వేసిన ఆఫీసర్లపై వెంటనే కఠినమైన చర్యలు తీసుకోవాలి. మహబూబాబాద్ జిల్లాలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. నూతన కలెక్టరేట్ కార్యాలయం సమీపంలో నివసిస్తున్న పేదల ఇళ్లను రెవెన్యూ, మున్సిపల్ అధికారులు తొలగించారు. మహబూబాబాద్ జిల్లా నూతన కలెక్టరేట్ కార్యాలయం సమీపంలో 255/1 సర్వే నంబర్ ప్రభుత్వ భూములున్నాయి. దీంతో రంగంలోకి దిగిన రెవెన్యూ, మున్సిపల్ అధికారులు అక్కడికి వెళ్లారు. వెళ్లి చూసిన రెవెన్యూ, మున్సిపల్ అధికారులు షాక్ తిన్నారు. చాలా మంది ఆ స్థలంలో డేరాలు వేసుకుని జీవనం సాగిస్తున్నారు. దీంతో వారి వద్దకు వెళ్లిన రెవెన్యూ, మున్సిపల్ అధికారులు ఇళ్లు తొలగించనున్నట్లు తెలిపారు. దీంతో అక్కడున్న వారందరూ ఏకమై వారిపై తిరగబడ్డారు. దీంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటన వద్దకు పోలీసులు రావడంతో పరిస్థితి ఉద్రిక్తతకు దారితీసింది. ఇళ్లను తీసివేస్తే మా పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. పిల్లలతో మేము ఎక్కడికి వెళ్లాలంటూ ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ఇది ప్రభుత్వ స్థలమని, ఇందులో నివసించడానికి అనుమతి లేదంటూ అధికారులు ఎంత నచ్చజెప్పినా వినకపోవడంతో గుడిసెవాసులను బలవంతంగా పోలీసులు నెట్టేసి మరీ గుడిసెల తొలగింపు చర్యను మొదలుపెట్టారు. పేదలు వేసుకున్న గుడిసెలను జేసీబీల సహాయంతో పోలీసు బలగాలతో అధికారులు తొలగించారు. పోలీసులు ఇక్కడ నుంచి వెనుతిరిగి పోవాలంటూ గుడిసెవాసులు ఆందోళన చేపట్టారు. జేసీబీపై ఎక్కి నిరసన చేపట్టారు.
వాళ్ళు ఇబ్బంది పడి బాయ్ తీసుకుంటే ఈ బాయిని కష్టపడి వారం నిజంగా మీకు దయచేసి మేము ఇక్కడ అందరు పేదోళ్ళు వచ్చి గుడిసెలు కట్టంటే ఇన్ని 4-5 నెలల నుంచి మాకు ఇబ్బంది పెడుతున్నారు. మీరు ఓట్లు అడగటానికి వచ్చినప్పుడు ఇట్లా చేస్తారా? కాదు కదా. బీదోళ్లకు ఇట్లా చేస్తే మరి మీకు ఎట్లా ఓట్లు వేస్తామని చెప్పండి. మేము మాకు గుడిసెలు లేవు, మాకు ఇల్లు లేవు, మాకు జాగ లేదు. మీరు మా పేదోళ్ళని ఇట్లా కొడతా అంటే మరి ఎందుకండి? ఎందుకు మా పేదోళ్ళకి ఇంత హింసిస్తున్నారు మీరు? మీకేం కావాలి? మాకు ఈ 50 గజాలు 100 గజాలు ఎంత ఇస్తామన్నారు కదా ప్రభుత్వం, అంతే ఇవ్వండి. 80 గజాలు ఇస్తామన్నారు కదా, అదే ఇవ్వండి. అధికారులు ఎకరాలు దోచుకుంటారు కదా. మీరు వాళ్ళకి ఎందుకు పట్టట్లేరు? వాళ్ళకి ఎందుకు పోలీసులు పోయి పట్టుకోవట్లేదు? వాళ్ళ మీదకి ఎందుకు దాడి ఎందుకు చేయట్లేరు? పేదవాళ్ళకి ఇంత గుడి చేసుకుంటుంటే అన్ని సార్లు వచ్చి దాడులు చేస్తారు. నా పేరు రఘు. నేను గత 5 సంవత్సరాల నుంచి ఆటో నడుపుకుంటూ మహబూబాద్లో ఉంటున్నా. ఆటో నడుపుకుంటుంటే పేదలకు మాకు ఇల్లు వేసుకునేటువంటి భూమి లేక ఇక్కడికి వచ్చి నివాసం మేము గుడిసెలు వేసుకొని ఈ 70 గజాల భూమి వస్తే గుడిసెలు వేసుకొని ఉందామని చెప్పేసి నా 3 పిల్లలతో సుగా నేను ఫ్యామిలీతో ఇక్కడికి వచ్చి గుడిసెలు వేసుకున్నాం. నేనే కాదు, పేదోళ్ళు 100,000 మంది వచ్చి గుడిసెలు వేసుకొని మాకు ఒక 70 గజాలు ఇస్తే చిన్నపాటి ఇల్లు వేసుకొని రేకులు ఇల్లు వేసుకొని ఏదో కూలో నాలో చేసి బతుకుదామని చెప్పేసి వచ్చినాం. అట్లాంటి దాన్ని ప్రభుత్వం మా పేదోళ్ళ పొట్టలు కొట్టి మా గుడిసెల్ని దారుణంగా కూలగొట్టడం జరుగుతుంది. ఇంకోటి, ఇక్కడ ఉన్నటువంటి పెద్ద పెద్దోళ్ళు 100 ఎకరాలు కాజేసి రియల్ ఎస్టేట్ చేసుకుంటే దందాలు చేసుకుంటే వాటిని మాత్రం గవర్నమెంట్ పట్టించుకోదు. వాళ్ళని మాత్రం పలకరించడానికి పోదు. మా పేదోళ్ళమే, మేము పేదోళ్ళం. మరి వీళ్ళతో ఏ పాపం చేసినాం? పేదోళ్ళకు పుట్టడం పాపమా? మమ్మల్ని పేదోళ్ళకు పుట్టడం పాపం అంటే చెప్పండి, అందరం చచ్చిపోతాం. మమ్మల్ని ఇంత దారుణంగా ఎందుకు చేస్తారు? మేము కూలో నాలో చేసుకొని బతుకొని 70 గజాలు ఇస్తే మేము బతికేటోళ్ళం కదా. మమ్మల్ని మా గుడిసెలు ఈ 3 గంటల రాత్రి నుంచి మమ్మల్ని నానా ఇబ్బందులకు గురి చేసి పాము అనగా తేలనగా ఎండనగా వాననగా అన్ని లెక్క చేయకుండా 5 నెలల నుంచి మేము గుడిసెలు వేసుకున్నాం. మా దగ్గర ఉన్న 500,000 రూపాయలతో ఆ పడదాలు తీసుకొని కర్రలు చేసుకొని అడవులలో కొట్టుకొచ్చి. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో రాజకీయాలు హీట్ ఎక్కాయి. బీఆర్ఎస్ నేత చెల్కేడ లక్ష్మీ నరసింహారావు పట్టణంలో తన సొంత పార్టీ కార్యాలయం ప్రారంభించారు. దాంతో చెల్కేడ లక్ష్మీ నరసింహారావు వర్సెస్ ఎమ్మెల్యే రమేష్ బాబుగా వ్యవహారం మారింది. పార్టీ కార్యాలయం ఓపెనింగ్కు వేములవాడ మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రభాకర్ రావు, కోనరావుపేట సునుగుల సింగిల్ విండో చైర్మన్లు బండ్ల నరసయ్య యాదవ్, జలగం కిషన్ రావు, మాజీ జెడ్పీ చైర్పర్సన్ తీగల రవీందర్ గౌడ్, కౌన్సిలర్ నిమ్మశెట్టి విజయ్, మాజీ సెస్ డైరెక్టర్ గజనందరావు, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు హాజరయ్యారు. గత కొంతకాలంగా నియోజకవర్గంలో పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్న చెల్కేడ టికెట్ రేసులో ఉన్నారని పార్టీల వర్గాల సమాచారం. చెల్కేడ లక్ష్మీ నరసింహారావు మాట్లాడుతూ కార్యాలయం ఓపెనింగ్ అనేది వ్యక్తిగతమని, పార్టీ ఓపెనింగ్ కార్యక్రమంకి బీఆర్ఎస్ నాయకులు చాలా మంది అభిమానంతో హాజరయ్యారన్నారు. పార్టీ అధిష్టానం ఆదేశిస్తే తప్పకుండా వేములవాడ ప్రజలకు సేవ చేస్తానన్నారు.
విజయవాడలో జరుగుతున్న రోజ్గార్ మేళాలో కేంద్ర మంత్రి భగవంత్ కిషన్ రావు పాల్గొన్నారు. నిరుద్యోగ యువతీ యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ప్రముఖ కంపెనీలలో ఉద్యోగాలను పొందాలని ఆయన తెలిపారు. డీసీసీబీ లాభాల బాటలో నడుస్తున్నట్లు రాష్ట్ర రెవెన్యూ, స్టాంపులు అండ్ రిజిస్ట్రేషన్ల శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు వెల్లడించారు. శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో జిల్లా కేంద్ర సహకార బ్యాంకు ప్రధాన కార్యాలయం 2వ అంతస్తుకు ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన మహాజన సభ సమావేశంలో ఆయన మాట్లాడుతూ దేశంలో కోఆపరేషన్ బ్యాంకులు విస్తరణ జరిగిందన్నారు. సంస్థలో చేరిన వారిని నష్టపోకుండా చూడాలని, సంస్థ అభివృద్ధికి తోడ్పడాలని హితవు పలికారు. బ్యాంకు రుణాలు మంజూరు పారదర్శకంగా జరగాలన్నారు. క్రమశిక్షణతో ఉంటే సంస్థ చిరకాలం ఉంటుందని తెలిపారు. లాభాల బాటలో నడుస్తున్నందుకు పాలక మండలి బోర్డు, పాలక మండలి సభ్యులను ఆయన అభినందించారు. బ్యాంకులకు స్వయంగా నడుపుకున్న నాడే బ్యాంకులు సేఫ్గా ఉంటాయన్నారు. సమర్థవంతంగా నడపాలని, ప్రైవేట్ బ్యాంకులతో పోటీ పడాలని తెలిపారు. ముఖ్యమంత్రి సహాయ సహకారాలు ఎప్పుడూ ఉంటాయని చెప్పారు. ఆప్కాబ్ సాధించిన విజయాలను ఆయన కొనియాడారు. మరియు 87వ వార్షిక ప్రణాళిక ఆవిష్కరణ, అలాగే సంగమలకు షేర్ క్యాపిటల్పై సభకు సభాధ్యక్షులుగా గౌరవనీయులు మా జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ చైర్మన్ గారు శ్రీ కరీం రాజేశ్వర గారిని, వేదిక గౌరవనీయులు శ్రీ ధర్మాన కృష్ణదాస్ గారిని మనందరి అక్షత్వానాలతో వేదికకు స్వాగతిస్తున్నాం. అట్లే మా పాసే పర్సన్ అయిన శ్రీ విక్రాంత్ గారిని వేదిక మీద గారిని విశిష్టతగా వేదికకు స్వాగతిస్తున్నాం. పర్సన్ గారు శ్రీ గొండ కృష్ణమూర్తి గారు, డిసిఎంఎస్ చైర్మన్ గారు అట్లే ఈనాటి కార్యక్రమానికి ఇచ్చేసిన డీసీబీ కార్పొరేట్ సభ్యులు, బ్యాంక్ మహాజన్ సభ్యులు, బ్యాంక్ తరఫున స్వాగతం సుస్వాగతం. సభాధ్యక్షుల వారిని సభకు ప్రారంభించగా కోరుతున్నాం. ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ శాఖ మంత్రులు, మరి ముఖ్యంగా మరి బ్యాంకు స్వర్గీయ పుల్లెల సీతారామయ్య గారు, శ్యామసుందరరావు గారు మరి 1936లో ఈ బ్యాంకును స్థాపించడం జరిగింది. అయితే మరి 2019 వరకు మరి 1250 కోట్లు
ఈ జిల్లా కేంద్ర సహకార బ్యాంకు ఉంటే మన మా ప్రస్తుత బోర్డు సభ్యుల సహకారంతో బ్యాంక్ సిబ్బంది సహకారంతో 2100 కోట్లకు బ్యాంకునేమో ఇంప్రూవ్ చేయడం జరిగింది. మిత్రుల సహకారంతో మరి ఈరోజు ఈ బ్యాంకు లాభాల బాటలో నడుస్తుంది. గతంలో ఈ బ్యాంకు నష్టాల్లో ఉండేది. 2004 ముందు నష్టాల్లో ఉండేది. అయితే మన ప్రీతమ మాజీ ముఖ్యమంత్రి దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు మనకు ఆ రోజు ఈ బ్యాంకులను ఈవేళ ఆ రోజు మూసివలసిన బ్యాంకులు డీసీబీలు తాళాలేసే పరిస్థితి ఉండేది. పశ్చిమ గోదావరి జిల్లా చించినాడ పెరుగులంక భూముల వివాదంపై క్షణక్షణం ఉద్రిక్తత పెరుగుతోంది. అఖిలపక్షం ఆధ్వర్యంలో చేపట్టిన సంఘీభావ సభను పోలీసులు అడ్డుకున్నారు. పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మలను అఖిలపక్ష నాయకులను పోలీసులు ఉద్రిక్తత పరిస్థితుల నడుమ అరెస్ట్ చేశారు. ఒక బందిపోటుని అరెస్ట్ చేసినట్లుగా ఎమ్మెల్యే నిమ్మలను అరెస్ట్ చేశారని ప్రజలు బహిరంగంగా విమర్శిస్తున్నారు. గుంటూరు జిల్లా పొన్నూరు మండలం పచ్చలతాడిపర్రు గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. వైసీపీ కార్యకర్తలు టీడీపీ జెండా దిమ్మను ధ్వంసం చేశారు. దిమ్మె ధ్వంసానికి పాల్పడిన వారిలో ఒకరిని రూరల్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పచ్చలతాడిపర్రు గ్రామానికి టీడీపీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున చేరుకున్నారు. జీబీసీ రోడ్డుపై టీడీపీ శ్రేణులు రాస్తారోకో చేశారు. రిలయన్స్ పరిహారం అన్ని గ్రామాలకు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ మత్స్యకారులు కాకినాడ నగరంలో కదం తొక్కారు. కాకినాడ ఏటిమోగ ప్రాంతం నుండి ఉప్పలంక తదితర ప్రాంతాలకు చెందిన మత్స్యకారులు చేరుకుని అక్కడి నుండి ధర్నా చౌక్ వరకు నిరసన ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు మత్స్యకారులు మాట్లాడుతూ గాడిమోగ రిలయన్స్ పైప్లైన్ వల్ల మత్స్య సంపద నాశనమైపోతుందని, దానివల్ల జీవనాధారం కోల్పోయిన వారందరికీ పరిహారం ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో మత్స్యకారులు పాల్గొన్నారు. ఇలాంటి డబ్బులు పైప్ లైన్ వేసే డబ్బులు 15,000 బట్టి మాకేం రావట్లేదు సార్. మా మత్స్య సంపద అంతా చనిపోయింది సార్. ఏడకి వెళ్తా ఉంటే ముందప్పుడు రోజుకి 1000 మంది దొరికి అలాంటిది 100 నమ్ము కూడా దొరకడం కన్నగస్ట్ అయిపోయింది సార్. దయచేసి మీ మీడియా మిత్రులు ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్క కులానికి ప్రతి ఒక్క కుటుంబానికి చాలా మందికి మీరు న్యాయం చేసే ఉంటారు. దయచేసి మా మత్స్యకారులు అలాంటి న్యాయం చేయాలి. మీ మీడియా మాకు అవసరం సార్. నా పేరు ఈశ్వరరావు. ఇప్పుడు అన్ని మెడిసిన్ బ్యాటరీ తయారవుతుంది. ఎన్నో ఊరికి డబ్బులు మాకు ఈ 2 రిలయన్స్ పైపులు ఈ మెడిసిన్ బ్యాటరీ 2 కలిసి మా మత్స్య సంపదంతా పోతుంది. మా నష్టపరిహారం కావాలి, లేకపోతే 2 రోడ్లు వంద అయిపోతా. కాకినాడ నుండి రాజస్థాన్లోని అజ్మీర్ దర్గాకు వెళుతున్న ముస్లింలకు దర్గాలో తన తరపున బాబా వారికి సమర్పించేందుకు చాదర్ను సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అజ్మీర్ యాత్రికులకు అందజేశారు. సిటీ ఎమ్మెల్యే నివాసంలో కాకినాడ జగన్నాథపురం నుండి 20 మంది అజ్మీర్ యాత్రకు వెళ్తుండటంతో దర్గాలో బాబా వారికి చాదర్ను సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి తమ కుటుంబ తరపున సమర్పించాలంటూ యాత్రికులకు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ అజ్మీర్ దర్గాను ప్రతి ఏడాది వెళ్లి దర్శించుకోవడం జరుగుతుందని, ఈసారి కూడా కాకినాడ నుండి అజ్మీర్కు వెళుతున్న వారికి తన కుటుంబ సభ్యుల తరపున చాదర్ను ఇవ్వడం జరిగిందని అన్నారు. అదే
నౌషద్ సామీతో అందరికీ నమస్కారం. ఈరోజు మన కాకినాడ పట్టణం నుంచి సుమారు 20 మంది అజ్మీర్ వెళ్తున్నారు, అజ్మీర్ దర్గాకి. వాళ్ళు వెళ్తున్న సందర్భంగా అందరికీ కూడా సెంటిమెంట్. నేను గతంలో ఎమ్మెల్యేగా గెలిచినప్పుడు కూడా అజ్మీర్కి వెళ్ళడం జరిగింది, దర్శించుకోవడం జరిగింది. రీసెంట్గా మొన్న కూడా ఫ్యామిలీతో వెళ్ళి అజ్మీర్లో ఆ యొక్క దర్శనం కూడా చేసుకోవడం జరిగింది. అజ్మీర్ వెళ్తున్న సందర్భంగా వాళ్ళందరూ కూడా చాదర్ ఇచ్చి పంపించడం కూడా జరిగింది మా తరఫున. తప్పకుండా మంచి ప్రయాణం జరగాలి, అజ్మీర్లో మంచి దర్శనం అవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటూ వెళుతున్న వాళ్ళందరికీ కూడా ప్రయాణంలో బాగా జరిగి చాలా ఇంటికి రావాలి మనస్ఫూర్తిగా వస్తుంది. సుమారు 60 లక్షలు విలువ చేసే A1 క్వాలిటీ ఎర్రచందనం దొంగలను పొంగనూరు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పొంగనూరు మండలం నెక్కుంచి పంచాయతీ మురంపల్లి వద్ద స్కార్పియో వ్యాగనర్ వాహనాల్లో ఎర్రచందనం దొంగలు తరలిస్తుండగా పోలీసులను చూసి దొంగలు పరారయ్యారు. డ్రైవర్ కిషోర్ మాత్రం పట్టుపడడంతో అతని ద్వారా వివరాలు ఆరా తీయగా జబర్దస్త్ కమెడియన్ హరి ప్రధాన పాత్ర పోషిస్తున్నట్లు పలమనేరు డీఎస్పీ సుధాకర్ రెడ్డి తెలిపారు. ఈ జబర్దస్త్ కమెడియన్ హరిపై గతంలో తిరుపతి, కాణిపాకం పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదైనట్లు డీఎస్పీ తెలిపారు. ఈ ఎర్రచందనం దొంగలను నిందితులు కర్ణాటక రాష్ట్రంలో బెంగళూరు కడిగనహళ్లికి తరలించి అక్కడి నుండి విదేశాలకు ఎగుమతి చేస్తున్నట్లు సమాచారం ఉందని ఆయన తెలిపారు. పరారీలో ఉన్న వ్యక్తి కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు డీఎస్పీ తెలిపారు. ఇన్స్పెక్టర్ మసూద్ రెడ్డి ఆధ్వర్యంలో ఎస్ఐ మోహన్ వాళ్ళ సిబ్బంది వాహనాలు తనిఖీ చేస్తుండగా ఒక 2 వెహికల్స్లో కొంతమంది వ్యక్తులు రెడ్ శాండిల్ తీసుకొని రావడం జరిగింది. మన పోలీస్ సిబ్బందిని చూసి వాళ్ళు పారిపోవడం జరిగింది. దాంట్లో ఒక డ్రైవర్ కిషోర్ అనే అతన్ని పట్టుకోవడం జరిగింది. దీంట్లో ఒక 2 వెహికల్స్, ఒకటి స్కార్పియో వెహికల్, ఒకటి వేగనార్ వెహికల్. ఈ 2 వెహికల్స్లో సుమారుగా 19 A గ్రేడ్ క్వాలిటీ రెడ్ శాండిల్ దొంగలు దొరకడం జరిగింది. ఇవన్నీ కూడా బెంగళూరు కటికనహల్లికి వెళ్ళి అక్కడి నుంచి ఇతర దేశాలకు వెళ్తున్నట్టుగా మనకు సమాచారం ఉంది. దీంట్లో ఈ కిషోర్ అనే అతన్ని విచారిస్తే ఇవన్నీ కూడా ఒక టీవీలో కామెడీ షోలో నటించే జబర్దస్త్ హరి అని ఒక వ్యక్తి ఈ దొంగలన్నీ కూడా ఇతని ద్వారా బెంగళూరుకి పంపిస్తున్నట్టుగా ఈ కిషోర్ అనే వ్యక్తి చెప్పడం జరిగింది. ఈ హరి అనే అతన్ని కోసము గాలిస్తున్నాము. అలాగే దీనికి సంబంధించి ఇంకా ఎవరెవరు ఉన్నారు, ఎక్కడ దీనికి దొంగలను కొట్టేదానికి మేస్త్రీలు ఎవరు, కూలీలు ఎవరు, ఎక్కడికి వెళ్తానాయి, దీని వెనక ఎవరెవరు ఉన్నారు, వీళ్ళందరినీ కూడా విచారణలో తేల్చాల్సి ఉంది. ఈరోజు అరెస్ట్ చేసిన కిషోర్ను రిమాండ్కి పంపడం జరుగుతుంది. 60 lakhs వర్త్ ఉంటుంది. ఎందుకంటే ఏ గ్రేడ్ క్వాలిటీ ఇది. దీంట్లో సుమారుగా 650 kgల రెడ్ శాండిల్ ఉంది. ఇదంతా కూడా ఇతర దేశాలకు తరలిస్తున్నట్టుగా మనకు సమాచారం ఉంది. ఇది బాక్రాపేట ఫారెస్ట్ లోంచి ఇవి కొట్టి తీసుకొని వస్తున్నట్టుగా వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. దీని వాల్యూ సుమారుగా 60 lakhs ఉంటుంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అల్లకల్లోలం సృష్టిస్తున్న బుల్పోరై తుఫాన్. ఆయిల్ రిగ్ లో పనిచేస్తున్న 50 మంది సిబ్బందిని సురక్షితంగా కాపాడిన కోస్ట్ గార్డ్. ఏలూరులో దారుణం, యువతిపై యాసిడ్ దాడి. రైతులకు సంఖ్యలు వేయడంపై ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆగ్రహం. అధికారులపై కఠినమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్. మహబూబాబాద్ జిల్లాలో ఉద్రిక్తత. ప్రభుత్వ భూమిలో వెలసిన గుడిసెలను తొలగించిన అధికారులు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.